ఉపవాసం ఉపవాసం పెడితే ఎంతో మొత్తుకుంటారు, అసలు తట్టుకోగలుగుతారా? అందుకనే వాళ్ళందరినీ మీరు ఉపవాసం పెట్టండి, మీ కార్యాలను నేను చేయటం మొదలు పెడతానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకు? దేవుని కురానికి అమ్మో నా పిల్లల ఈరోజు అన్నం పెట్టకపోతే అమ్మా పిల్లలు అంటారు, నాతో చెప్తారు, మన పిల్లలైతే ఏడ్చారయ్యా. దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకొని రావాలి. చక్కగా దేవుడు ఏం చెప్తున్నాడు మాటలు. అమ్మా దేవుడు ఏం చెప్తున్నాడు, నీ పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళ ఏడుస్తారో నీ కార్యం చేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకో పిల్లల్ని ఇంటికానే వచ్చు, పిల్లల్ని ఇంటికానే వచ్చు. సాధారణ ఏడగనే దూరుతూనే ఉంటాడు, ఎక్కడెక్కడైనా దూరుతూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అందరినీ సమకూర్చండి, పెద్దవాళ్ళని తీసుకురండి. పెళ్లి కుమారుడని ఇంట్లో బంతాడేమో, అంతఃపురంలో బంతాడేమో, పెళ్లి కుమార్తె అంతఃపురంలో బంతారేమో, వాళ్ళని కూడా తీసుకురా. ఉపవాస ప్రార్థనలో ఉండాలి, మన కార్యాలు జరగాలి, పెద్దల్ని పిలిపించండి. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు నాకు సెలవు ఇచ్చి మీకు ఎందుకు ప్రార్థన పెట్టించుకోమని చెప్తున్నాను అమ్మా. ఎందుకు చెప్తున్నాను? మీ కార్యాలు జరగటానికి కదా దేవుడు చెప్పింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే దైవ జనుని నోట ఎప్పుడైతే ఆ మాట వెల్లడైందో ఖచ్చితంగా ఆ ప్రకారంగా నువ్వు ప్రార్థన పెట్టుకుంటే నీ కార్యం ఏది జరగాలో, ఏది జరగబోతుందో, లేక ఏది జరగాలని ఆశపడుతున్నావో అది ఏది జరిగిందో దేవునికి ఆశీర్వాదం. అది జరగలేదా వెంటనే జరిపిస్తాడు, అది జరిగిందా ఇంకా ఆశీర్వాదం కలగజేస్తాడు. వింటున్నావా? అందుకనే దుష్టుడు ఏం చేస్తాడంటే పట్టుబడతాడు. ఆ పట్టుబట్టినప్పుడు మనం ఏం చేయాలంటే దైవజనుడిని సంఘాన్ని పిలిపించుకొని మన కుటుంబంలో ప్రార్థన చేస్తే మన సంఘం అంతా పరిశుద్ధత కలిగి ఆత్మ చేత నింపబడి ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మహిమ దిగుతుంది, ఆయన అగ్ని దిగుతుంది. ఆ అగ్ని చేత ఆ బంధకాలని కాల్చబడతాయి. అంతే. ఇక నీ కార్యాలన్నీ దేవుడు చేయటం మొదలు పెడతాడు. ఇక దేవుని అగ్ని దిగినప్పుడు వాడు ఎంత ప్రయోగం చేసినా కూడా అది వానికి తగిలిపోతుంది. అంతే. ఇక ఇది ఈ విధంగా రావాలి. మనం వాక్యం ఏంది? నాశనకరమా మరణం వస్తుంది. మనం ఏం చేయాలి? దేవునికి ఏ విధంగా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు స్థానపానములు జీకుతున్నప్పుడే నీ మీద నమ్మకం ఉంచారయ్యా అని దావీదు మహారాజు చెప్తున్నాడే. ఈ దావీదు మహారాజు ఆయనను చిన్న చిన్నగా పెద్దగా చేసి ఒక రాజు అయిపోయినప్పుడు సాతానుడు ఏం చేశాడు? నమ్మకం ఎడిపోయింది. ఇప్పుడు నమ్మకం ఎడిపోయింది. తల్లులారా చెప్పండి, నమ్మకం ఎడిపోయింది? నమ్మకం పోయిందా లేదా? ఆ ఒక్కడు నమ్మకం పోయినందుకు 70,000 మంది చనిపోయారు. అప్పుడు దావీదు, అయ్యా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు, నా ఒక్కరి కొరానికి వీళ్ళందరినీ నువ్వు నాశనం చెయ్యొద్దయ్యా. అయ్యా నన్ను, నా కుటుంబంలో ఉన్నటువంటి వంశాన్ని నువ్వు నాశనం చేయి, కానీ ఈ ప్రజలు ఏం పాపం చేశారయ్యా అని ఆ వర్ణన కళ్ళం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర దేవుని వేడుకున్నప్పుడు ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజల కాంత రక్షణ కలిగింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం పెట్టిన నీవు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోతావో నీ కుటుంబంలో నాశనం వచ్చేస్తుంది, నీ కుటుంబం అప్రపాలు అవుతుంది, నీ కుటుంబాలు బంధకాలలోకి వచ్చేస్తుంది. నీ కుటుంబంలో ఇదిగో ఆశీర్వదించబడినటువంటి కుటుంబంలో చూడగానే ఏది అవుపడదు. ఇంట్లో ₹1 కాదు 10 రూపాయలు కూడా దొరకని రోజులున్నాయి ఈ రోజులలో కొంతమందికి. ఒకప్పుడు ఇంట్లో వెళ్తే ఎక్కడ వేసిన పైసలు అక్కడనే, ఎక్కడ పెట్టే పైసలు అక్కడనే. ఇప్పుడు ఎందుకు అవుపడతావు కుటుంబంలో అంటే నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు దేవుని దగ్గర.
నమ్మకాన్ని పోగొట్టుకున్నావు కాబట్టే నీ కుటుంబంలో డబ్బులు గల్లంత అయిపోతున్నాయి. నా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నేను కూడా ఆ నాశనం రాకుండా నమ్మకంగా దేవునితో ఉండు. నా దేవుడు ఇక నుంచి నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆ మరణాన్ని నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆ నాశనాన్ని దేవుడు పారదోలుతాడు. దావీదు తప్పును ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నాశనం పోయి అందరూ ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అర్థమవుతుందా? 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 అందుకనే దేవుని మీద నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇంకొక మాట చెప్తాను. ఓషేయ పుస్తకం తొందరగా ముగిచ్చేస్తాను. ఓషేయ పుస్తకము 12వ అధ్యాయంలో 6వ వచనం. 12వ అధ్యాయము 6వ వచనం నాన్న. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు ఇప్పుడు దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము. ఇదిగో ఎడ తెగకుండా దేవుని యందు నమ్మకం ఉంచు. అబ్బా, ఇప్పుడు జరుగుతుందో జరగదు. అప్పుడు జరిగింది కానీ, అప్పుడైతే కార్యం జరిగింది కానీ ఇప్పుడు కార్యం జరుగుతుందో జరగదు అని అవనమ్మకంగా నువ్వు ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు తిరగాలంట. ఎవరి వైపుకి తిరగాలి? ఇప్పుడు దేవుని వైపుకి తిరగాలి. ఆయన కనికరిస్తాడు. ఆయన న్యాయాధిపతి కాబట్టి న్యాయాన్ని తీరుస్తాడు. ఎడ తెగకుండా ఆ నమ్మకంతో నువ్వు ఉండు. నా దేవుడు నిన్ను ఏదో తెలుసా, ఎంతమంది నిన్ను దూషించారో వాళ్ళలో నుంచి దేవుడు లేపి నిలబెట్టి, అయ్యా అప్పుడు మేము ఏదో అనుకున్నాం నిన్ను చూసి, కానీ ఇప్పుడు మాత్రము అయ్యా నిన్ను చూసి మేము ఎంతో సంతోషపడుతున్నాం. అయ్యా నువ్వు నిలబడిన చోటు మీరు నిలబడతావని నీ ముందుకు వద్దురుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పట్లో దేవుని అంగీకరించినప్పుడు ఎంతో మంది దూషించిన వాళ్ళు లేరంటారా? ఎంతో మంది లేరంటారా? దూషించిన వాళ్ళు ఉన్నారు. మరి ఉన్నటువంటి వాళ్ళు దేవుని అంగీకరించి ఇప్పుడు వాళ్ళ ఎదుట దేవుడు నిలబెట్టట్లేదా? అయ్యా నువ్వు ఆడ నిలబడతావు, మేము కూడా ఆడిని నిలబడతాం అంటారు. ఎందుకంటారు? దేవుని మహిమయ్యా, ఆయన కనికరించే దేవుడయ్యా, ఆయన న్యాయం చేసే దేవుడయ్యా. అందుకనే తాగుబోతాడా, సిగరెట్ తాగుతాడా, అనారోగ్యాల చేత బాధపడతాడా, నువ్వు వెంటనే నా దేవుని వైపుకు తిరుగు రా. నా దేవుడు కనికరిస్తాడు. నేను నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు. భార్య భర్తలు గొడవలు వస్తున్నాయా? నా దేవుడు వాటిని సమాధాన పరుస్తాడు. ఇబ్బందుల పాలవుతున్నావా? నీకు సమాధానం కలగజేస్తాడు. ఆయన కనికరించే దేవుడు. ఇదిగో నీకు న్యాయము ఎవరు తీర్చట్లేదా? ఎవరు నిన్ను బాధ పెడుతున్నారా? అక్కడికి ఇక్కడ తిరుగుతున్నారా? చూడు దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నా ప్రభు ఆ న్యాయాన్ని జయింపజేస్తాడు. ఎప్పుడు జయింపజేస్తాడు నాన్న? ఎప్పుడు ఎడతెగక నమ్మకంగా ఉన్నప్పుడు నా దేవుడు నీ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు తల్లారా, ఒక్కడి గురించి చెప్పి నేను ముగించేస్తాను. ఈమె ఎవరంటే విధవరాలు. ఈమె ఎవరు తెలుసా? విధవరాలు. ఈ విధవరాళ్ళు ఇంకా పైన మాట్లాడే వాళ్ళు ఉండరు, పాపం కింద మాట్లాడే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఈమె ఏం చేసిందంటే దేవుని అంగీకరించి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? ఇప్పుడు ఆమెకు ఆ ప్రతివాని కంటే ఆ పక్కలో ఉన్నటువంటి వారికి వాళ్ళ సంబంధికులకు గొడవ వచ్చేసింది. ఏమొచ్చేసింది?
గొడవ వచ్చేసింది. న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతి కాడికి వెళ్తే అవునంట, లేపా నీకు వెనకాల టాప్ ఎవరైనా ఉన్నారే, ఏమొచ్చినావు వెళ్ళా, ఒరే దాన్ని పంపించు. ఆ వెనక ముందు ఎవరు ఉన్నారా దానికి? మన ఇంటి దగ్గరకు వచ్చిందా, ఆకలి దొక్కిందా, ఆ పక్కన నుంచి పంపించేసి. ఆ న్యాయాధిపతి ఆ విధంగా అంటున్నారంట ఆమెను, ఎవరిని? విధవరాలని. అయ్యా నాకు ప్రతివాదికి న్యాయం తీర్చవని ఆ దగ్గరికి వచ్చి, అరే ఇల్లు దొక్కిందా, దగ్గరికి వచ్చిందా, దానికి ఎవరున్నారా వెనక ముందు? మనకేమైనా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా? పోనీ ఆమెకు పని చేస్తాము, ఆమె పని చేస్తే మనకేమైనా ఆదరించే వాళ్ళు ఉన్నారా? లేరు అని ఆమెను ఎంత వెళ్ళినా కూడా ఆమెను అదే ప్రకారంగా పంపించేస్తున్నాడట. అయితే ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి దేవుని మీద నా దేవుడు నన్ను కనికరిస్తాడు. ఒకవేళ దేవునికి అవనమ్మకంగా ఉన్నారా, నేను నమ్మకంగానే ఉంటున్నాను, ఒకవేళ నాలో ఏమైనా తప్పు జరిగిందా, నాలో దేవునికి యథార్థత పోయిందా, నాలో దేవునికి ఏదైనా పొరపాటు జరిగిందా, నాలో దేవునికి ఏదైనా చేయరాని కార్యం చేశానా, దేవుడు నాకు ఎందుకు ఈ కార్యం చేయట్లేదు అని ఆమె మళ్ళీ దేవుని ప్రార్థించటం మొదలుపెట్టిందంట. ఎడ తెగక ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. ఆ ప్రార్థన చేసుకుంటూ పక్కలో అంటారంట, ఏమా నేను డబ్బులు తీసుకుపోయి పెట్టరాదు, ఆయన నీకు న్యాయం చేస్తాడు. ఎవరంటారు? పక్కల వాళ్ళు ఏమంటారమ్మా, పాపం ఈమె దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు పట్టుపట్టంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు? మన క్యాన్సర్ వచ్చినామో మన దగ్గరికి వచ్చింది, పాపం ఆమె చచ్చిపోతుంది అనుకున్నారు. ఆ కారులో పెట్టుకొని తీసుకొని వచ్చారు. అది నడవటమే రాదు. ఇక్కడ నిలబడ్డా అమ్మ నడువు ఆడికిడి కన్నా నడిచింది. వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది దేవుడు చేస్తాడని. ఆరాధన అయిపోగానే సాక్ష్యం చెప్పింది, ఆమె నడిచిందని. చెప్పిందా లేదా? ఎంతమంది వచ్చారు ఆ రోజు? చెప్పిందా లేదా? ఇప్పుడు ఆమె సంతోషంగా తింటుంది, సంతోషంగా ఉంటుంది. ఆమె వచ్చి సాక్ష్యం చెప్తుందేమో. డాక్టర్లు కూడా ఇంకా నీకేం కాదమ్మా, నయం అవుతుందని చెప్పారట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, అన్య జనులారా, నీ క్యాన్సర్ విడుదల కలగజేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ గడ్డలు కరిగించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. దుష్టుని బంధకాలకెళ్ళి ఇప్పించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. మాంత్రిక గడ్డకెళ్ళి తెంచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ అనారోగ్యం ఎంతటిదైనా సరే ఆ అనారోగ్యాన్ని విడిపించడానికి దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వెక్కడ అవసరం లేదు, పోను అవసరం లేదు. ఇగో ఇక్కడనే ఉన్నాడు. నువ్వు పరిగెత్తుకోరా, నా దేవుడు నీకు ఖచ్చితంగా చేస్తాడు. ఒక పాప భర్త భార్య గొడవలు కేసు పెట్టారు. అది నయం జరగట్లేదు, నయం కావట్లేదు. చెప్తారు, ఏదో ఒక రోజు సాక్ష్యం వచ్చి చెప్తారు. ఇబ్బందులు పెడుతున్నారు. అయ్యా ఇది పరిస్థితి అయ్యా అంటే ప్రార్థన చేశాను. ఇప్పుడు అది సాల్వకు వచ్చేసింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాడు ఎన్ని డబ్బులు అడుగుతాడు? మరి దేవునికి ఏమైనా ఇస్తున్నావా? దేవునికి ఏమైనా అడుగుతున్నా? అసలు నిన్ను దేవుడు అడుగుతున్నాడా? డబ్బులు ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడా? మైకు తరంగాలలో దేవుని వాక్యం ఏడవుతుంది. దేవుడు బిడ్డలారా, మీరు అన్య జనులకు భయపడుతున్నారు. చూడు, పెద్దవాళ్ళకు భయపడుతున్నారు. ఇదిగో నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి మీరు భయపడి దేవుని సన్నిధికి రాలేక మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, బాధలు పడుతున్నారు. నా ప్రభు చెప్తున్నాడు, ఎంత దూరమో దేవుని వాక్యం
దేవుని దగ్గరికి నేను వెళ్తాను, ఆయన నన్ను కనికరిస్తాడు, నా న్యాయాన్ని తీరుస్తాడు, నా అప్పుల బాధని తొలగిస్తాడు, నా ఏ బాధలున్నా నా ప్రభు తీస్తాడని నమ్మి విశ్వసించి నా ప్రభు దగ్గరికి రా, నీ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ విధవరాలు దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. నా దేవుడు కనికరిస్తాడు అంటే నా న్యాయాన్ని ఆయన తీరుస్తాడు, నేను ఆయన వైపుకే తిరుగుతాను. ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా నా ప్రభుకు నేను నమ్మకంగా ఉన్నాను, ఇంకా నమ్మకంగా ఉంటాను. నేను చనిపోయేంత వరకు, నా ఊపిరి పోయేంత వరకు నేను నా దేవుడితో నమ్మకంగా ఉంటానని అదే ప్రకారంగా ఎడ తెగక ఉన్నది. వెంటనే ఆ న్యాయాధిపతి అన్నాడట, అరే నేను దేవునికి భయపడనటువంటి వాడిని, ఇక్కడ ఏ ప్రజలను కూడా నేను భయపడను, ఈమెది మాటి మాటికి వచ్చి నన్ను గోచాడుతుంది. అబ్బా, తనలో తనకు కలిగిందంట. ఏం కలిగిందంట? జాలి కలిగిందట. జాలి కలిగి అబ్బా ఈమెకు నేను న్యాయం తీర్స్తానని వెంటనే న్యాయాన్ని తీర్చాడట. చప్పట్లు కొట్టలేదా సరి గట్టిగా? చప్పట్లు కొట్ట. మరి దేవుడు ఆమెకు తీర్చిన దేవుడు న్యాయం నీకెందుకు తీర్చాడు? నీ అనారోగ్యం విడుదల, నీ బాధలు తొలగిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి. నువ్వు దేవుని నమ్మకంగా ఉంటావు. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. నమ్మకాన్ని పోగొట్టుకుంటే దావీదే రాజు ఉచ్చులో పడిపోయాడు. మనం ఎంతట ఆ నమ్మకాన్ని పోగొట్టు